హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ని షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలంటే కంపల్సరీ కామెంట్లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సాయంత్రం పూట కాసేపు అలా ఫ్రెష్ అయిన తర్వాత పాపనైతే రెడీ చేసేసి పార్క్ అన్నా లేకుంటే కింద సైకిల్ అలా తొక్కుకుంటూ ఉంటుందన్నమాట. తన ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇలాగా ఈవినింగ్ టైమ్స్ మాత్రమే నేను బయటకు వదిలిపెడతాను. మార్నింగ్స్ చాలా ఎండ ఎక్కువ ఉంది కదండి, అందుకని అస్సలు బయటికి పంపించను అనమాట. నా హెయిర్ కన్నా మా పాప హెయిర్ చాలా సిల్కీ హెయిర్ అనమాట. నాది మాత్రం కర్లీయే, తన హెయిర్ చాలా సిల్కీ హెయిర్. సో తన ఫ్రెండ్స్తో సైకిల్ తొక్కుకోవడానికి వెళ్ళిపోయింది కిందకి. ఇంకా పాప ఆడుకుంటున్నప్పుడే నేను ఇంట్లో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే తను ఆడుకోవడం అయిపోయిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని తను వచ్చే లోపల ఇంట్లో పని మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను. బయట బాల్కనీలో కూడా కాస్త అలా ఊడ్చేసి క్లీన్ చేసేస్తున్నాను. మాకు ఇక్కడ చాలా చల్లగాలి ఉంటుందండి. సో ఎక్కువగా నేను డస్టింగ్ చేయకపోయినా చాలా నీట్గానే ఉంటుందన్నమాట. గాలికి మొత్తం డస్ట్ మొత్తం వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో చూసారా గాలి ఎలా ఉందో. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ ఆరిపోయాయి. సో వాటన్నిటినీ తీసేస్తున్నాను. నిన్న వాష్ చేసిన బట్టలు కూడా అలానే ఉన్నాయండి. నాకు ఫోల్డ్ చేయడానికి టైం సరిపోలేదన్నమాట, కొద్దిగా వర్క్లో ఉండి. సో అవన్నీ ఈరోజే ఫోల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈవినింగ్ టైమ్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. మార్నింగ్ నుంచి అలానే ఓపెన్లో ఉంచుతాం కాబట్టి. ఇక్కడ మస్కిటోస్ ఎక్కువనే ఉంటాయి, చాలా చెట్లు ఎక్కువ అన్నమాట. సో పొల్యూషన్ అయితే తక్కువ, అందుకనే ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. నాకు వంట చేయడం అన్నా, ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం అన్నా, ఎంత వర్క్ అయినా నేను ఈజీగా చేయగలను. కానీ ఇలా బట్టలు మడత పెట్టడం మాత్రం నాకు చాలా బోర్. ఎన్నెన్నో మిషన్స్ వస్తున్నాయి, డిష్ వాషర్స్ వస్తున్నాయి, వాషింగ్ మిషన్స్ వస్తున్నాయి. ఈ బట్టలు మడత పెట్టే మిషన్ కూడా వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అలా అని నేను బట్టలన్నీ అలానే ఉండాయనుకోండి, నా మనసు మొత్తము ఎందుకు చేయలేదు, ఒక 5 మినిట్సే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఏదో ఒక వీడియోను లేకుంటే సాంగ్స్ వింటూ ఫోల్డ్ అయితే చేసేస్తాను. నేను ఐరన్ ఏం చేయనండి. ఐరన్ చేసి ఫోల్డ్ చేయడం అలా ఏమి ఉండదు. మా వారు అలానే వేసుకుంటారు. అంటే తను తీసుకునేటప్పుడు తను
ఐరన్ చేసుకొని మార్నింగ్ వేసుకుంటారనమాట. సో అందుకని నేను ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఈ బట్టలన్నీ ఇలానే మడత పెట్టేయడం అయిపోతే ఎంత బావుంటుందో గదా! సో ఫోల్డ్ చేసినవన్నీ వెంటనే ఇలా వాటి ప్లేసెస్‌లో పెట్టేస్తానండి. మా ఇంట్లో ఇక్కడ మాకు డోర్స్ అయితే లేవన్నమాట. ఓపెన్ కబోర్డ్సే. సో వాటికి నేను ఇలా కర్టన్స్ వేసేసున్నాను. మా వారి బట్టలన్నీ ఇలా వుడెన్ బీరువా ఉంది. సో దాంట్లో పెట్టుకుంటాననమాట. పాపవి నా డైలీ యూస్ బట్టలు మాత్రం ఓపెన్ ర్యాక్‌లో పెడతాను. ఇంకా నా టాప్స్, శారీస్ ఇలాంటివి ఉంటే బీరువాలో పెట్టేసుకుంటాను. సో ఫోల్డ్ చేసేసిన తర్వాత రూమ్ చూడండి చాలా క్లీన్‌గా, నీట్‌గా అనిపిస్తున్నాయి కదా! అన్ని బట్టలన్నీ వాటి ప్లేసెస్‌లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ఎలక్ట్రికల్ డిఫ్యూజర్ ఉంటుంది కదా! దాంట్లో కొద్దిగా క్యాంఫర్ వేసేసి లైట్స్ ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. సో పడుకునేటప్పుడు చాలా ఫ్రెష్ స్మెల్ ఉంటుందన్నమాట. ఇంకా కిచెన్‌లో మార్నింగ్ నుంచి ఇలా ఓపెన్‌లో పెట్టేస్తానండి విండోస్. వీటిని కూడా ఈవినింగ్ ఇలా క్లోజ్ చేసేస్తాను. లేకుంటే ఎక్కడి నుంచి కూడా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నా పనులన్నీ అయ్యేసరికి మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. సో తను వచ్చేటప్పుడే ఈవినింగ్ టైంలో మిల్క్ తీసుకొని వచ్చేస్తారు. ఇంకా మా ఇద్దరి కోసం అయితే కాఫీ పెడుతున్నాను. ఇంకా పాప కూడా ఆడుకొని పైకి వచ్చేసిందండి. సో తన కోసం ఫ్రూట్ కట్ చేస్తున్నాను. మేము ఎక్కువగా ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటాం అన్నమాట. ఇలా ఇన్స్టెంట్ కాఫీ ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాం అంతే. ఎక్కువగా నేను ఫిల్టర్ కాఫీసే ఎక్కువ ఇష్టపడతాను. మా పాపకి నేను ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ పెట్టడం కన్నా ఇలా ఫ్రూట్సే ఎక్కువ కట్ చేసి పంపిస్తూ ఉంటానండి. స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా తనకి స్నాక్స్‌లో ఫ్రూట్సే పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో పిల్లలకి ఈ వయసులో వచ్చిన ఇమ్యూనిటీ అనండి లైఫ్ లాంగ్ హెల్ప్‌ఫుల్ అయ్యేది. సో అందుకని ఎంత దూరంగా పెట్టదలుచుకున్నానో జంక్ ఫుడ్ నుంచి ఫ్రూట్స్ చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాను.
నాకు వైట్ షేప్ కిడ్నీ కాయల కన్నా ఇవి చాలా స్వీట్గా అనిపిస్తాయి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టమండి ఈ ఫ్రూట్ అంటే. మీకు ఎలాంటి ఫ్రూట్స్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇలా బయట కూర్చొని మేమిద్దరం మాట్లాడుకుంటూ కాఫీ తాగేస్తున్నాం అనమాట. సో చూసారా చల్ల గాలి ఎంత బాగుందో బయట. మధ్యాహ్నం వాష్ చేసి పెట్టేసిన వెజల్స్ అన్నీ ఆరిపోయాయి. సో వీటన్నిటినీ కిచెన్లో సర్దేస్తున్నాను. నాకు వాష్ చేసిన తర్వాత గిన్నెలన్నీ బయట ఎండలో అలా పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమండి. వీటిని నేను కిచెన్లోనే ఎక్కువగా వాష్ చేసిన తర్వాత పెట్టను, ఎందుకంటే చల్లగాలికి లేకుంటే వేడికి ఇవి డ్రై అవ్వడం చాలా బెస్ట్. సో చూసారా చుక్క నీరు లేకుండా ఎలా డ్రై అయిపోయాయో. గిన్నెలన్నీ డ్రై అయిపోయిన తర్వాత సో వాటి ప్లేసెస్లో పెట్టేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. మాకు కిచెన్లో కూడా కబర్డ్స్ లేవండి, సో అందుకని నేను ఇలా కర్టన్ సెట్ చేసుకున్నాను. ఇంకా బాటిల్స్ ఉంటే వీటిలో కూడా వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా ఈవినింగ్ అయిన తర్వాత నేను ఇలా ఎల్ఈడి లైట్స్ ఇవి ఆన్ చేసేసి ఇంకా ట్యూబ్లైట్ అయితే ఆఫ్ చేసేస్తాను. సో నాకు ఈ లుక్ చాలా ఇష్టం అన్నమాట కిచెన్లో. నిన్న మార్నింగ్ వడియాలు వేసుకున్నాం అన్నమాట. సో అవన్నీ బాగా ఎండిపోయాయి, చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. మా చిన్నప్పుడు మా అమ్మ సమ్మర్లో ఇలా వడియాలు మా చేతి కూడా వేయించేదన్నమాట మిది మీద. సో ఆ ఫీల్ ఎంత బాగుంటుందో. ఈ ఇయర్ మాత్రం మా పాప కూడా అలా ఫీల్ చేసింది. సో తను కూడా కొన్ని వేసిందనమాట దాంట్లో. సో అందుకని తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఇవి ఎలా తీయాలి ఎలా తీస్తారు అనేదాన్ని తను చాలా కొత్తగా చూస్తుందన్నమాట ఇవన్నీ ఇప్పుడు. బ్యాక్ సైడ్ ఇలా వాటర్ చల్లుకొని మనము కాస్త పుష్ చేస్తే వడియాలన్నీ ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవి బియ్యపు వడియాలండి, దీంట్లో నేను సగ్గుబియ్యం అయితే కలపలేదు. కొన్ని రెడ్ కలర్ మిక్స్ చేసి వేసాను, వీటన్నిటిలో బియ్యపు పొడి అన్నమాట. పిల్లలకి ఇంతసేపు మనము టీవీస్ లేకుంటే ల్యాప్టాప్స్ లేకుంటే ట్యాబ్స్ ఇలాంటివి ఇవ్వకుండా చిన్న చిన్న ఇలాంటి వర్క్స్ చేయిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా మనం పడే కష్టం ఏంటో తెలుస్తూ ఉంటుంది. సో వడియాలన్నీ వలిచేసాము. ఆ తర్వాత మళ్ళీ కాసేపు కిందకు వెళ్ళి ఆడుకొని వస్తానని వెళ్ళింది. చల్లగాలికి తనని నేను ఈవినింగ్ టైమ్స్ చాలా వదిలేస్తానండి ఫ్రీగా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టను. సో ఇదండి వీడియో. మీ